నెక్లెస్ రోడ్ జలవిహార్లో రెండో రోజు జరిగిన ధ్వజాజీ ఆనంద ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనాథ్జీ ధ్వజాజీ ఆరోహణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. గోస్వామి విశాల్ భావ శ్రీ కృష్ణ భగవాన్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోస్వామి విశాల్ భావ శ్రీ భక్తులతో కలిసి గోమాతకు పూజ చేసి పండ్లు తినిపించారు. మన నాథ్వారాలో ఒక పెద్ద గుడి ఉంది కృష్ణ భగవాన్ది. that is very important anamata to all the Gujaratis and Vaishnavas of all over India. ఆ గుడికి చాలా మంది వెళ్తూ ఉంటాము మేము. సో అక్కడ నుంచి సాక్షాత్గా అక్కడ ఉండే కృష్ణమూర్తి పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. అక్కడ 7 ధ్వజాలు ఉంటారు. 7 ధ్వజాలు అంటే 7 flags that represent a very important part of the religion of Vaishnava సంప్రదాయ. బేసికలీ అట్లాంటి ఇండియాలో 2 ఉన్నాయి. ఒకటి 7 ధ్వజాలు మీకు దొరికేది జగన్నాథ్పురి టెంపుల్లో, దాని తర్వాత ఉండేది నాథ్వారాలో రాజస్థాన్లో, అంటే ఈ టెంపుల్లో. నేను టైం తీసుకొని ఇక్కడ ఎందుకు వచ్చిన దేవుడి కోసం వచ్చిన, కీర్తనం కోసం వచ్చిన. మొత్తం గుడ్ వైబ్స్ నాకు కావాలి. ఇక్కడ మొత్తం చాలా మంచిగా వైబ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీ ఉన్నాయి. అది ఎనర్జీ కోసం వచ్చిన. నాకు ఏమి పరేషాని ఉన్నాయి, ఏమి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సమూహం ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. अतः हैदराबाद के जितने भी पुष्टि सृष्टि है, हिंदू सनातन के जो भी जीव हैं, उन्हें खूब खूब बधाई देता हूँ कि प्रभु आपके द्वार, आपके घर, आपके शहर पधारे हैं. हर्षोल्लास के साथ यहाँ 3 दिवसीय कार्यक्रम हो रहा है. मैं समस्त पुष्टि सृष्टि को और हिंदू सनातनियों को जो प्रभु श्री गोवर्धनधर श्री कृष्णचंद्र के भक्त हैं, उन्हें आमंत्रण देता हूँ कि वह पधारें और प्रभु के दर्शन करें.